10 కోట్ల మంది పేరుతో తలకు ఒక్కొక్క 20,000 రూపాయలు వేస్తే వాడికి ఎంత వచ్చేస్తుంది? 20,000 దాకా లెక్క చెప్పక్కర్లా. 10 కోట్ల మంది పేరుతో 20,000 రూపాయలు చెప్పినేస్తే బల్క్ అమౌంట్ అవ్వట్లేదు అక్కడ. ఇదే 20,000 కోట్లు వెళ్ళిపోతుంది కదా. ఆ రేంజ్లో తీసుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి అంతే, దేశవ్యాప్తంగా సభ్యత్వం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమవుతుంది. ప్రాంతీయ పార్టీలు సఫర్ అవుతాయి ఎక్కువ. ఇప్పుడు ఎలక్ట్రో బాండ్లు తీసుకున్న వాళ్ళు ఏదో రేపు మార్చి 6 వరకు ఏదో టైం పెట్టినట్టుంది వెనక్కి ఇచ్చేయాలి అని. ఉన్న వాటిని వెనక్కి ఇచ్చేయాలా, తర్వాత టోటల్ అమౌంట్ని ఈసీకి లెటర్ పంపించమని చెప్పింది. అయితే ఈసీ అప్పుడు దాన్ని బేస్ చేసుకుని చర్య తీసుకోవాలా లేదా. ఈసీకి చర్యలకి ఏముండదు, మళ్ళీ అందులో చిన్న జిమ్మిక్కు ఉందన్నమాట. ఈసీ పని ఏంటి, విరాళం ఎంత వచ్చిందని వాళ్ళు నోట్ చేసుకోవడం అంతే. అది ఎట్లాగా అంకే ఉంది కదా. కాకపోతే తర్వాత స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఆపేయడం అన్నది మైనస్. ఆపేయడం అనేది పెద్ద. బాండ్ల రూపంలో ఇచ్చిన విరాళానికి మామూలుగా ఇచ్చిన విరాళానికి పన్నుల విషయంలో ఏమన్నా తేడా వస్తుందా? దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమన్నా గండిపడుతుందా? అట్లేం లేదు, అసలు దేనికి సంబంధం ఏం లేదు. పన్నులకు సంబంధించి మినహాయింపు దేనికైనా ఉంటుంది, పన్నులకు సంబంధించి కట్టాల్సింది అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు మనం సంపాదించుకున్నాం డబ్బులు, మనం సంపాదించాక మనం పన్ను కట్టేస్తాం కదా. వాళ్ళకి ఇస్తే ఎగ్జామ్షన్ ఏం లేదు అక్కడ. రాజకీయ పార్టీకి డబ్బులు ఇవ్వడం వల్ల ఎగ్జామ్షన్ ఏం లేదు అక్కడ. ఏం లేదు. నేను అనేది ఈ బాండ్లు ఇవ్వడం వల్ల మామూలు